సరే ఈనాడు ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్లయితే భార్యాభర్తలు గొడవలు పెట్టుకోవడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం, విడిపోవడం, చిన్నపిల్లలైనా వాళ్ళని లెక్క చేయకుండా విడిపోతా ఉన్నారు. ప్రధాన కారణం ఏంటిదంటే పురుషుడు సంభోగంలో విఫలం కావడం. మరి అలాంటి దానికి ఏదైనా మార్గం ఉందా అంటే వయగ్రా లాంటివి యేసుకున్నప్పుడు కొంతకాలం పనిచేస్తుంది. ఇంకా కొద్ది కాలానికి పూర్తిగా పనిచేయకుండా పోతుంది. అలాంటి సందర్భాల్లో ఈ మెడిసిన్‌ని మేము కనిపెట్టాం. కామకస్తూరి మహాబల తైలం ఇది. వనమూలికలతో తయారు చేయబడింది. మరి అందులో ముఖ్యంగా మేము దీన్నైతే తీసుకున్నాం. చాలామందికి తెలిసినటువంటిదే ఆముదం ఇది. మరి ఆముదం తయారు చేసుకునే అటువంటి విధానాన్ని మనం చూసినట్లయితే ఈ కాయలన్నింటిని మనం ఎండించుకుంటే గింజలొస్తాయి. ఆ గింజలను వేంపి మెత్తగా దంపి మనము నీటిలో వేసి ఉడికించినట్లయితే ఆముదం పైకి తేలుతుంది. ఆ తేలినటువంటి ఆముదాన్ని మనము స్పూన్‌తో గానీ, లేదా చేతితో గానీ వేరే పాత్రలోకి మార్చుకొని, మరి ఆ పాత్రను మళ్ళీ ఆ నూనెను మళ్ళీ వేడి చేసినట్లయితే అందులో ఉన్నటువంటి నీటి శాతం మొత్తం విరిగిపోతుంది. ఈ ఆముదంలో మరి ఇంకా కొన్ని ఇంగ్రీడియెంట్స్ ఏసి మేము ఈ తైలాన్నయితే తయారు చేశాం. మరి చాలామందికి ఇది ఉపయోగకరంగా ఉంటది. ఎందుకంటే మేమైతే దీన్ని వాడాం. ముందు వాడిన తర్వాతనే ఏ మెడిసిన్ కనిపెట్టినా ప్రతి మెడిసిన్ నేను ముందు వాడతాను. వాడిన తర్వాత బాగుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు, రిజల్ట్ బాగుంది అనుకున్నప్పుడే నేను పరిశోధనకు పంపించి మరి దీనికి సంబంధించినటువంటి బాధితులకు దీన్ని పంపించడం జరుగుతుంది. కాబట్టి మీకు కావాలనుకుంటే పంపిస్తాం, మాకు ఫోన్ చేయవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. ప్రస్తుతానికి అమెరికా దేశంలో దీన్ని వాడుతా ఉన్నారు. మరి మన దేశంలో కూడా దీన్ని వాడుతా ఉన్నారు. దీన్ని కొద్దిగా పురుషాంగానికి లేపనం చేసి పొద్దున లేపనం చేసి సాయంత్రం కడిగేసుకున్నట్లయితే పురుషుల్లో వచ్చేటువంటి పురుషాంగ సమస్యలన్నీ అంగస్తంభన సమస్య తగ్గిపోయి సంభోగంలో మరి గుర్రాల్లాగా పనిచేస్తారు. కాబట్టి ఇది తప్పక మీకు అవసరం ఉంటే మాకు ఫోన్ చేయండి, మేము పంపిస్తాం.